హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సన్నజాజికి, వీరజాజికి, మల్లె మొక్కకి, కాగడామల్లికి ఎరువులు ఇద్దామండి. అలాగే పాదులకు కూడా ఎరువులు ఇచ్చేద్దాము. చూసారా ఉడతలు ఎలా కొట్టాయో? చెప్పాను కదండి, ఉడతలు సగం మనం సగం ఈ టమాటాలు తింటున్నాం. ఇవి కూడా కోసుకున్నాము. కోసుకున్న తర్వాత పూల మొక్కలకి ఎరువులు ఇద్దాము. చాలా మొక్కలు వేసానండి, టమాటా మొక్కలు. మళ్ళీ కొత్త మొక్కలు కూడా నాటాను. మనకి సమ్మర్లో కూడా వస్తాయండి టమాటోలు. ఇది మన సన్నజాజి మొక్క అండి. సన్నజాజి మొక్కకి ఎరువులు ఇద్దాము. చూసారా ఎంత బాగా పెరుగుతుందో. ఇంకా పందిరికి దగ్గరకు వచ్చిందండి. ఇంకా కొంచెం ఉంటే పందిరికి అల్లుకుంటుంది. చాలా బుషీగా వచ్చేసిందండి. ఈ కొమ్మను కూడా అల్లిద్దాము. ఇదిగోండి, ఇది కూడా అల్లిద్దాము. ఇంకెరువిద్దాము. ఇది గేదెల ఎరువు అండి. ఈరోజు గేదెల ఎరువు ఇస్తున్నాను మొక్కలకి, పాదులకి, అన్నిటికీ గేదెల ఎరువు ఇస్తున్నా. ఈ గేదెల ఎరువు ఇవ్వగానే మట్టిలో కలపాలండి. అలాగే ఉంచేస్తే మళ్ళీ మొక్క దెబ్బతింటుంది. మట్టిలో బాగా కలవాలి ఎరువు. ఇంకా అలా కలిపేసేయాలి. ఇంకా బాగా పెరుగుతుందండి సన్నజాజి. ఇంకా పూలు కూడా పొయ్యాలి బాగా. ఇదేంటోనండి వండనంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సన్నజాజి బాగా అల్లుకుంటుంది. మన మల్లె మొక్క చూసారా ఎంత హెల్దీగా ఉందో? మొగ్గలండి ఇవన్నీ. ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చాయి. ఇవ్వండి, అన్నిటికీ వచ్చాయి మొగ్గలు. కింద చూసారా మల్లెపూలు వచ్చాయి. ఎంత లావుగా ఉన్నాయో చూసారా మల్లెపూలు. మీకు కోసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత లావుగా ఉన్నాయో మల్లె మొగ్గలు. మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలండి. మళ్ళీ ఎండలు బిగినయ్యాయి. మనం లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఇస్తూ ఉంటే మనకి మల్లెపూలు బాగా వస్తాయి. ఎక్కువ పూలు రావాలండి. ఎక్కువ పూలు రావాలి అంటే మనం బలానికి ఇవ్వాలి. ఈరోజు నేను గేదెల ఎరువు ఇస్తున్నాను. ఇది అచ్చం గేదెల ఎరువేనండి. పెద్ద మొక్క కదండి, అందుకని ఎక్కువ ఇస్తున్నా. ఇంకా మట్టిలో కలిపేద్దాము. పూర్తిగా మట్టిలో కలపాలి ఎరువుని. ఎందుకంటే అచ్చం గేదెల ఎరువేనండి ఇది. మళ్ళీ మొక్క దెబ్బతింటుంది. మనం మొక్కను కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి కదా. ఏ లిక్విడ్స్ ఇచ్చినా, ఏ కంపోస్ట్లు ఇచ్చినా కానీ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. గల కలిపేసేయాలి మట్టిని. వీరజాజి మొక్కకి ఇద్దామండి ఎరువుని. ఇలా ఎండిపోయినవన్నీ కట్ చేయాలి. ఇలా తీసేయాలండి ఎండిపోయిన కొమ్మలు అవి.
చూడండి ఎంత పెద్ద మొక్క. ఇంకా బాగా పూలు పుయ్యాలి. విరజాజి ఇచ్చేద్దామండి ఎరువు. ఇంకొంచెం ఇద్దాము. మట్టిలో కలుపుదాము. చాలా పెద్ద మొక్క అండి విరజాజి. చూసారా ఎంత పెద్ద మొక్క, చాలా బాగా పెరిగింది. పూలు కూడా బాగా పూసిందండి. 2 years నుంచి బాగా పూస్తుంది పూలు కూడా. నేనైతే బాగా పెట్టుకుంటాను విరజాజి. ఎండిపోయిన ఆకులు కానీ కొమ్మలు కానీ ఏమైనా ఉన్నా కానీ కట్ చేసుకుని ఎరువులు ఇవ్వాలి మనం. ఇలా మట్టిలో కలిపేసేయాలి. ఇక్కడ కాగడా మల్లి ఉందండి. చాలా పూలు పూసింది. ఇంకా మొక్క నిండా పుయ్యాలండి పూలు. మళ్ళీ మనం ఎరువులు ఇస్తే మొక్క నిండా పూలు పూస్తుంది. ఇదిగోండి పువ్వు. ఇదిగోండి పువ్వు. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇలా మొక్క నిండా వచ్చాయండి. మొక్క నిండా పూసాయి పూలు. చూపిస్తాను మీకు ఎంత పెద్ద సైజులోకి వస్తుందో పువ్వు. చూడండి ఎంత లావుగా ఉందో మొగ్గ కాగడా మల్లె. ఇంకెరువిద్దాము. ఇంకెరువిస్తే మొక్క నిండా వస్తాయండి పూలు. ఎక్కువే ఇస్తున్నానండి ఈరోజు ఎరువుని మొక్కలకి. ఇంకా బాగా పూలు పుయ్యాలి. పూల మొక్కలు కదా. ఇలా కలిపేసేయాలి మట్టిలో. మట్టిలో కలిపేస్తే ఎరువుని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మొక్క. ఎరువులోని పోషకాలు మొత్తం మొక్కకు వస్తాయి. మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళండి కాగడా మల్లె. చూసారా ఎంత బాగుందో. మనం పువ్వును కూడా కోసాము. పూల మొక్కలకి అన్నిటికి ఇచ్చానండి ఎరువులు. ఇంకా పాదులకి ఇచ్చేద్దాము. ఇవి చూసారా, ఇవి మల్లె మొగ్గలండి. ఇది కాగడా మల్లె. ఇది అమర్ లిల్లీ. బ్యూటిఫుల్ ఫ్లవర్ అండి అమర్ లిల్లీ. ఇది సొరపాదండి. కొత్తగా నాటాము. ఒక సొరకాయ కూడా వచ్చింది చూడండి. ఎండలు కూడా స్టార్ట్ అయినాయండి మాకైతే. ఇంకెలా వస్తాయో చూడాలి. ఇప్పుడైతే ఎరువులు ఇస్తున్నాను. పాదులకి కొంచెం ఎక్కువే ఇవ్వాలండి. ఎందుకంటే మనకి కాయలు రావాలి కదా. కలుపుదాము మట్టిలో. ఇలా చుట్టూ కలపాలండి మనం ఎరువు ఇచ్చాక. ఇంకా మట్టిలో బాగా కలిసిపోతుంది ఎరువు. ఇంకా వచ్చేది సమ్మర్ కదండి. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజు వాటర్ ఇవ్వాలి. మనం ఊరికి వెళ్ళామనుకోండి అప్పుడు దెబ్బతింటాయి మొక్కలు. వెళ్ళాలండి ఊరికి నేను. మరి అప్పుడు ఎలా ఉంటాయో చూడాలి. ఎండలేమో స్టార్ట్ అయినాయి బాగా.
ఇలా ఇవ్వాలండి ఎరువుని. ఇంకా డబ్బా కూడా పెట్టేస్తున్నా. ఇది బీరపాదండి. ఒక పిండి వచ్చింది, ఉంటుందో ఉండదో తెలీదు. ఈ బీరపాదును కూడా కొత్తగానే నాటాము. ఇవన్నీ మనకి సమ్మర్లో గాయాలండి. ఎండలు కదండి, చాలా జాగ్రత్తగా పెంచాలి సమ్మర్లో. గెరివిద్దాము. కలుపుదాము మట్టిలో. డబ్బా అనేది ఇంపార్టెంట్. దానిలో కిచెన్ వేస్ట్ పెడతానండి నేను ఎక్కువ. ఏ రోజు వచ్చింది ఆ రోజు పెడుతూ ఉంటాను. ఇలా చుట్టూ కలిపేసేయాలి మట్టిలో ఎరువుని. కలిపానండి మొత్తం. ఇంకా లాస్ట్ చిక్కుడు పాదు ఒకటి ఉందండి, దానికి కూడా ఇచ్చేద్దాము. ఇచ్చేసి ఇంకా ఆపేద్దాము. ఇది చిక్కుడు పాదండి, చిక్కుడు మొక్క వేసాము. ఇది ఇంతకుముందు వేసిన చిక్కుడు పాదండి, అంతా తీసేసాము. ఇది అల్లుకోవటానికి ఉంటుందని చెప్పేసి ఈ కొంచెం ఉంచాము. ఈ కొమ్మలన్నీ పైకి అల్లిస్తున్నాను. ఇంకా సమ్మర్లో రావాలండి చిక్కుడు మనకి. ఇది కూడా కొత్త మొక్క చిక్కుడు. ఎరువు ఇచ్చేద్దాము. ఇదిగోండి ఇంకో చిక్కుడు మొక్క కూడా వస్తుంది. ఈ మొక్కను కూడా పైకి అల్లిద్దాము పెద్దదయ్యాక. ఇంకా మట్టిలో కలిపేస్తున్నా. ఇలా కలిపేసేయాలి. అప్పుడు చిక్కుడు మొక్క పెద్దది అవుతుందండి, బాగా పెద్దదయ్యి అల్లుకుంటుంది. ఇలా కలిపేసేయాలి మట్టిలో. అన్ని మొక్కలకి ఇచ్చానండి. పూల మొక్కలకి, పాదులకి ఎరువు ఇచ్చేసాను. మీరు కూడా 15 రోజులకు ఒకసారి ఎరువులు ఇవ్వండి. ఎరువులు కానీ లేదా లిక్విడ్స్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి. మనం సమ్మర్లో కూరగాయలు రావాలన్నా, పూలు రావాలన్నా కానీ మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలి. మీరు కూడా అలానే ట్రై చేయండి ఇవ్వడానికి మొక్కలకి.